నమస్కారం. ఈరోజు మనం మే 7, 2025న మొదలైన ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూద్దాం. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరిగిందో మన దగ్గరున్న సమాచారంతో లోతుగా పరిశీలిద్దాం. అవును, ఈ ఆపరేషన్ తర్వాత అసలు ఏమైంది, దాని ప్రభావమేంటి, వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆపరేషన్ మొదలవుగాని పాకిస్తాన్ ఎలా స్పందించింది? వెంటనే ఏదైనా జరిగిందా? తప్పకుండా. ఆపరేషన్ సింధూర్ మొదలైన దాదాపు వెంటనే పాకిస్తాన్ వాళ్లు ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్ అని మొదలుపెట్టారు. ఇది మే 8 నుంచి 10 వరకు నడిచింది. బున్యన్ అల్ మర్సూస్ అంటే అందులో ఏం జరిగింది? మన దగ్గరున్న సమాచారం ప్రకారం భారత సైనిక స్థావరాలు, సరిహద్దుల్లో ఉన్న కొన్ని పట్టణాలపై దాడులు జరిపారు. అంటే ఫిరంగులు, డ్రోన్లు, కొన్ని క్షిపణులు ఇవన్నీ కలిపి వాడారన్నమాట. ఓహో, అంటే సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందనమాట. పూంచ్ లాంటి చోట్ల పౌరుల మీద కూడా ప్రభావం పడిందంటున్నారు కదా? అవును, నిజమే. ముఖ్యంగా జమ్మూలోని పూంచ్ లాంటి ప్రాంతాల్లో పాక్ షెల్లింగ్ వల్ల పౌరులు చనిపోయారు. ఇళ్ళు, స్కూళ్లు, గుడులు కూడా దెబ్బతిన్నాయని తెలిసింది. మరి భారతదేశం స్పందన కేవలం రక్షణకే పరిమితమయ్యారా లేక? లేదు, భారతదేశం కూడా చాలా బలంగానే స్పందించింది. పాకిస్తాన్ లోపల కీలకమైన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంటే ఎక్కడ దాడి చేశారు, ఏమైనా వివరాలున్నాయా? ముఖ్యంగా రావాల్పిండి దగ్గర ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ లాంటి, అంటే చాలా వ్యూహాత్మకమైన వాటిపై క్షిపణి దాడులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం వాళ్ల దగ్గర ఉన్న 13 ఎయిర్ బేస్లలో 11 దెబ్బతిన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 11? అది చాలా పెద్ద సంఖ్య. అవును, ఇది వాళ్ల వాయుసేన సామర్థ్యంపై గట్టి దెబ్బేనని అనుకోవచ్చు. అయితే పాకిస్తాన్ కూడా కొన్ని భారత విమానాల్ని కూల్చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘర్షణల్లో డ్రోన్ల వాడకం గురించి అది కాస్త కొత్తగా అనిపిస్తోంది. అంటే అణ్వస్త్ర దేశాలు ఇలా డ్రోన్లతో పోరాడుకోవడం ఇదే మొదటిసారా? అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో డ్రోన్ వార్ఫేర్ జరగడం బహుశా ఇదే మొదటిసారి. దీనివల్ల వ్యూహాత్మకంగా ఏమైనా మార్పులొస్తాయంటారా? ఖచ్చితంగా. భారత్ స్కై స్ట్రైకర్ లాంటి డ్రోన్లు, రాఫెల్ జెట్లు, బ్రహ్మోస్ క్షిపణులు వాడినట్టు సమాచారం. భవిష్యత్లో యుద్ధాల స్వరూపం మారొచ్చేమో అని ఇది సూచిస్తోంది. అంటే పూర్తిస్థాయి యుద్ధం కాకుండా ఇలా టెక్నాలజీతో. అవును, టెక్నాలజీతో దాడులు చేసుకునే ప్రమాదం పెరిగిందేమో. సరే, ఇంత ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఎలా కుదిరింది? అంత తేలిగ్గా ఒప్పుకున్నారా? మే 10న సాయంత్రం 5 గంటలకనుకుంటా భారత కాలమానం ప్రకారం ఇరు దేశాల డీజీఎంఓలు, అంటే మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్, హాట్లైన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించారు. ఎవరో మధ్యవర్తిత్వం చేశారా? అమెరికా లాంటి దేశాలు? తెరవెనక అమెరికా కొంత పాత్ర పోషించిందని అంటున్నారు, కాని అధికారికంగా అంత స్పష్టత లేదు. సరే, ఒప్పందమైతే కుదిరింది, కాని అది నిలబడిందా? ఉల్లంఘనలు జరిగాయని కూడా విన్నాం. కరెంటు కోతలు లాంటివి జరిగాయని రిపోర్ట్సొచ్చాయి. దీన్ని బట్టి ఆ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. నమ్మకం పూర్తిగా లేదు ఇరుపక్షాల మధ్య. అంటే ఊహించిందే అయినా ఆందోళన కలిగించే విషయమే కదా? నిజమే. మరి ఈ కొద్ది రోజుల ఘర్షణ వల్ల జరిగిన నష్టం, పౌరుల గురించి, ఆస్తుల గురించి ఏమైనా అంచనాలున్నాయా? అది చాలా విచారకరం. రెండు వైపులా కలిపి 60 మందికి పైగా చనిపోయారని అంచనా. భారత దాడుల్లో పాకిస్తాన్ వైపు 31 మంది పౌరులు, పాక్ షెల్లింగ్లో మనవైపు సుమారు 15 మంది పౌరులు మరణించినట్టు చెప్తున్నారు. అయ్యో! ఇళ్ళు, స్కూళ్లు, మసీదులు, పుణ్యక్షేత్రాలు, ఎయిర్ బేస్లు చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లీపా వ్యాలీలో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తిగా నాశనమయ్యాయని, వాటిని బాగుచేయడానికి కనీసం 8 నెలల నుంచి ఏడాది పట్టొచ్చని అంటున్నారు. అంటే వాళ్ల సైనిక సంసిద్ధతపై ఇది పెద్ద ప్రభావమే చూపిస్తుంది కదా? అవును, దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చు. ఇక సైనిక చర్యలే కాకుండా గగనతల నిషేధాలు, ఆర్థిక ఆంక్షలు కూడా విధించుకున్నట్టున్నాయి. అవును, పాకిస్తాన్ ఏప్రిల్ చివరి నుంచి దాదాపు జులై చివరి వరకు మధ్యలో కొద్ది రోజులు తప్ప భారత విమానాలకు గగనతలాన్ని మూసేసింది. దానివల్ల విమాన ప్రయాణాలు, వాణిజ్యంపై ప్రభావం పడింది. అలాగే ఆర్థికంగా పాకిస్తాన్ మన వస్తువులపై 15% సుంకాలు వేసింది. దానివల్ల వాణిజ్యం సుమారు 18% తగ్గిందని అంచనా. దానికి బదులుగా భారత్ కూడా ఫార్మాస్యూటికల్స్ లాంటి కొన్ని కీలక ఎగుమతి లైసెన్స్లను ఆపేసింది. సింధు జలాల ఒప్పందం గురించి కూడా ఏదో అన్నారు. అవును, అది కూడా ముఖ్యమైనదే. భారత్
ఆ ఒప్పందం కింద ఇవ్వాల్సిన డేటా షేరింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది పాకిస్తాన్ నీటిపారుదల వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశముంది. అంతర్జాతీయంగా మిగతా దేశాల స్పందనెలా ఉంది? చైనా, ఐక్యరాజ్యసమితి లాంటివి. పెద్దగా జోక్యం చేసుకోలేదు కానీ చైనా, మధ్యప్రాచ్య దేశాలు, యుఎన్ వీలంతా సంయమనం పాటించమని ఇరుదేశాలకు సూచించారు. అమెరికా మాత్రం తెరవెనుక కొంత ప్రయత్నం చేసినట్టుంది. అర్థమైంది. మరిప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కాల్పుల విరమణ కొనసాగుతోందా? ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది, కానీ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. నమ్మకం పూర్తిగా కుదరలేదు. ఇరు పక్షాలు కూడా తమ సైనిక సంసిద్ధతను పెంచుకుంటున్నాయి. అంటే పాకిస్తాన్ వాళ్లు దెబ్బతిన్న వాటిని బాగుచేసుకుంటున్నారు. అవును, వాళ్లు పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. భారత్ కూడా సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోంది. డీజీఎంబుల హాట్లైన్లు మళ్లీ యాక్టివ్గా ఉన్నాయి. అది మంచి విషయమే అయినా నమ్మకం రావడానికి ఇంకా సమయం పడుతుంది. అంటే మొత్తం మీద చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఘర్షణలు తీవ్రస్థాయికి వెళ్లాయి. తర్వాత కాల్పుల విరమణ కుదిరింది. కాని అదంత దృఢంగా లేదు. ఆర్థిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ప్రస్తుతానికి ఒక పెద్ద యుద్ధం తప్పింది అని అనుకోవచ్చు. కానీ కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు, సరిహద్దు గొడవలు, ఈ ఆర్థిక ఆంక్షలు ఇవేవీ పరిష్కారం కాలేదు కదా. ఈ లోతైన విభేదాలు అలాగే ఉన్నాయి. అవును. ఈ వ్యూహాత్మక రాజకీయ విభేదాలు ఉన్నంతకాలం ఈ ప్రాంత భవిష్యత్తు ఎంత అనిశ్చితంగా ఉంటుందో, ఎంత ప్రమాదకరంగా మారుతుందో మనం ఆలోచించాలి. పైపైన ఉపశమనాలతో శాంతి వస్తుందా లేక మూలాల్లోకి వెళ్లాలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.